హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే మీకు అందరికీ తెలిసిందేనండి, డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చూస్తున్నారు కదా, మనకి ఎంత చక్కగా వస్తున్నాయో. ఇంత బాగా రావడానికి అయితే మనము కంటైనర్ గార్డెనింగ్ చేసుకుంటున్నాం కనుక మనము 15 డేస్కి ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తేనే వచ్చిన ప్రతి పొగ్గలు మనకి పువ్వుగా మారి మనం పాలినేషన్ చేసినప్పుడు కాయగా అయితే కన్వర్ట్ అవుతాయండి. మనము ఇంత చిన్న చిన్న ఇంత చిన్న టబ్ లో వేసాం కదండి, అందుకే 15 డేస్కి ఒకసారి ఏదో ఒకటి అందిస్తూనే ఉండాలండి. అలా అయితేనే మనకి ఫ్రూట్ సైజ్ పెరుగుతుంది, అలాగే వచ్చిన ప్రతి పూత కాయగా అయితే మారుతుందండి. ఇప్పుడైతే మనకు కొన్ని హార్వెస్టింగ్ లోకి అయితే వచ్చాయండి, వాటిని అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. హార్వెస్ట్ చేసిన తర్వాత మీకు ఇంకా ఎన్ని బోర్డ్స్ వచ్చాయో, ఇవాళ విచ్చుకోవడానికి ఎన్ని రెడీగా ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తానండి. ఇక్కడ చూడండి, కలర్ అయితే ఎంత చక్కగా వచ్చేసిందో. వావ్, చూడండి ఎంత మంచి కలర్, సైజ్ కూడా చాలా చక్కగా వచ్చిందండి. ఈ ఇయర్ కి మనకి ఇదే ఫస్ట్ ఫ్రూట్ అండి. ఇంకా ఉన్నాయి చూపిస్తే, ఇక్కడ కూడా ఉందండి ఒకటి. చూస్తున్నారు కదా, మనం ఒక సైడ్ హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాము. బర్డ్స్ అనేది ఎంత చక్కగా వచ్చాయో. ఇంకా చిన్న చిన్నవి కూడా స్టార్ట్ అవుతున్నాయండి. మళ్ళీ ఇక్కడ చూడండి, చిన్న బర్డ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కొన్ని హార్వెస్ట్ లోకి వచ్చాయి, కొన్ని ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉన్నాయి, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. మనము ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే అలా అవుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎప్పుడూ కూడా కాయ సైజు పెరగాలంటే ఒక చిన్న టిప్ అండి. మనం పాలినేషన్ చేసిన తర్వాత ఇది ఉంటుంది కదా, ఇది తీసేస్తే మనకు కాయ సైజ్ అనేది పెరుగుతుందండి. ఇక్కడ కూడా ఒకటి ఉందండి. ఇక్కడ కట్టర్ తో కట్ చేయడానికి అయితే లేదండి. ఇక్కడ ఇలా చూడండి ఎలా ఉంది అసలు. ఇంకొకటి కూడా మనకి అక్కడ సైడ్ కి అయితే ఉందండి, దాన్ని కూడా మీకు చూపిస్తాను. కొద్దిగా ఇది చిన్న సైజ్ అయితే వచ్చిందండి. ఇక్కడ చూసారా అండి, ఈ రోజు మార్నింగ్ అయితే ఫ్లవర్స్ విచ్చుకున్నాయి. ఇక్కడ ఒకటి విచ్చుకుంది, అలాగే ఇక్కడ చూసారండి, ఇక్కడ విచ్చుకుంది, పైన రెండు విచ్చుకున్నాయి, ఇక్కడ ఈ లోపలికి ఒకటి విచ్చుకుందండి. కానీ మార్నింగ్ అయితే పాలినేషన్ చేయలేదు, ఎందుకంటే వర్షాలు వచ్చాయి కదండి, వర్షం పడుతుంది, సో అందుకని పాలినేషన్ అయితే చేయలేదు. చూడాలి అవి కాయగా మారుతాయో లేవో. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ రోజు అయితే ఎన్ని మనకి ఫ్లవర్స్ విచ్చుకుంటాయో చూపిస్తాను. ఇక్కడ ఒకటి విచ్చుకుంటుంది, అక్కడ ఒకటి విచ్చుకుంటుంది, అక్కడ చూసారండి ఇంకా కాయ మనకి పండు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి మగ్గడం అయితే. ఇంకా ఇక్కడ సైడ్ రోడ్ సైడ్ చూసారండి, అక్కడ ఒకటి విచ్చుకుంటుంది. అలాగే మనకు చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 10 or 12 బర్డ్స్ అయితే ఈరోజు విచ్చుకుంటాయండి. సో మనం హార్వెస్ట్ చేసుకున్నాం కదా, వీటన్నిటికి బ్యాలెన్స్ సరిపోవడం కోసం అయితే ఒక ఫెర్టిలైజర్ అయితే ఇచ్చేద్దామండి. మనం ఎప్పుడు ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే సాయిల్ అనేది లూజ్ చేసుకోవాలి. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కదండి, సో అందుకని మనం ఏది ఇచ్చినా సరే కొద్దిగా సాలిడ్ రూపంలో ఇచ్చినప్పుడు కొద్దిగా కవర్ చేసుకోవాలండి, ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే. చూస్తున్నారు కదండి, ఇదైతే మేకల ఎరువు అండి. మనము ఫెర్టిలైజర్ ఇచ్చిన ప్రతిసారి రొటీన్గా ఒక్కటే ఇవ్వకుండా మనం ఇలాగా మార్చి మార్చి ఇస్తూ ఉంటే కనుక మన చెట్టు అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. ఎప్పుడు ఒకే రకం ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వకూడదండి మొక్కలకి. ఇలాగా ఇచ్చేసి ఇలా కవర్ చేసేయాలండి. చూస్తున్నారు కదండి, లాస్ట్ టైం మనం ఇచ్చిన బనానా ఫెర్టిలైజర్ అయితే మొత్తం చూసారు కదా, ఎరువు అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఇవి
అయిపోయిందండి. ఇలాగే ఇచ్చేస్తే చూస్తున్నారు కదండి, అసలు చెట్టు కనిపించకుండా మొగ్గలైతే వచ్చేస్తాయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. హ్యాపీ గార్డెనింగ్ అండి.